తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రెండు ప్రాంత ప్రజలు తమకు రెండు కళ్ళు లాంటివని మాధవ్ తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ ట్రైన్ల ముందుకు సాగుతోందని, ఏడాదిలో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఇక్కడ మర్యాదపూర్వకంగా నన్ను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలవటానికి వచ్చున్నారు. మరి వారితో పాటు జమ్మన్మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఒక జయప్రకాష్ గారు, మరి నాతో ఉన్న మిత్రులు ఇక్కడ అందరూ కూడా స్థానికమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మన ఈ రెండు రాష్ట్రాలు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా జిఎస్టీ విషయం అయితేంది, అనేక రకాలైన పథకాలు అయితేంది, వాటి గురించి కూడా మీ ఇద్దరు కూడా చర్చించినాము. అక్కడ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు చర్చించినాము. మరి వారు మన కార్యాలయానికి అతిథిగా వచ్చారు కాబట్టి మనందరినీ కూడా వారిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతాము. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, ఏ విధంగా ఫుల్ ప్లెజ్ పనిచేస్తుందో దాని ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. మా నారా లోకేష్ గారు చెప్పారు, ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది. సో ఆ విధంగా శరవేగంగా 3 ప్రాంతాలతో ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సెంట్రల్ ఆంధ్ర ఏదైతే అమరావతి కేంద్రంగా, అలాగే రాయలసీమ, ఈ 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి ఇవాళ శరవేగంగా కొనసాగుతుంది. ఎవరు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా రావటం, ప్లేస్ అవటం, ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం, శంకుస్థాపన జరగటం, ఆ విధంగా జరుగుతుంది. మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, సుమారు $15 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో, అలాగే దేశంలోనే అతిపెద్ద FDI, ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక డెస్టినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మొత్తం ఇవాళ